నోట్లో మట్టి వెళ్ళినట్టు ఉంటుంది. ఇంకా ముక్కు అంతా కాలుతూ ఇబ్బంది, బ్రీదింగ్కి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే మా పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు, మా సీనియర్ సిటిజన్స్ ఎఫెక్ట్ అవుతున్నారు. The elderly and the children and people who have the lung problems or bronchitis or asthma. Over the last 1 month, there have been a lot of cases in our society and nearby places. ఐ డోంట్ నో ద రీజన్ ఎందుకు చేయట్లేదు అంటే ఐ డోంట్ నో ఏమి ఇన్ఫ్లుయెన్షియల్ పవర్స్ ఉన్నాయో బిహైండ్ దట్ నాకు తెలియదు కదా. మాకు తెలిసిన ప్రకారంగా మాకు కొంతమంది అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు మిగతా లొకేషన్స్లో అంటే దగ్గర అపార్ట్మెంట్స్లో ఉన్నవాళ్ళు వాళ్ళ ప్రకారంగా ఇది నిజాంపేట్ ఏరియా, పటాన్చెరు ఏరియాలో ఉన్న ఇండస్ట్రియల్ సెంటర్స్, ఇండస్ట్రియల్ యూనిట్స్ వల్ల మా దగ్గరికి గాలి వాళ్ళు అవుట్పుట్ చేసినప్పుడు ఆ గాలి వల్ల ఈ డైరెక్షన్లో వస్తుంది అని మాకు తెలిసిందండి. మాకు ఈ ప్రాబ్లం వచ్చిన వెంటనే మేము పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ హెల్ప్ లైన్ నంబర్ ఉందండి, ఆ హెల్ప్ లైన్ నెంబర్కి మేము కాల్ చేస్తాము. వాళ్ళు కూడా కంప్లైంట్ తీసుకుంటారు, కంప్లైంట్ తీసుకొని వాళ్ళ టీంని పంపిస్తారు. వాళ్ళ టీం వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, సార్ ఈ స్మెల్ లేదు సార్, కంప్లీట్గా అసలు స్మెల్లే లేదు, నార్మల్గా ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. మా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతిసారి ఈ స్మెల్ వచ్చినప్పుడు మేము కంప్లైంట్ చేసినప్పుడు వాళ్ళు వచ్చి చూసేటప్పటికి ఆ స్మెల్ ఆగిపోతుందో, రూట్ కాజ్ అనేది ఆ ఇండస్ట్రీస్ వల్ల వస్తుంది, లేకపోతే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అని ఎవరు చెప్పలేకపోతున్నారు పొల్యూషన్ బోర్డు వాళ్ళు. సార్ స్మెల్ అనేది వచ్చినప్పుడు లంగ్స్ చాలా హెవీగా ఫీల్ అవుతాయి సార్. నోట్లో మట్టి వెళ్ళినట్టు ఉంటుంది. ఇంకా ముక్కు అంతా కాలుతూ ఇబ్బంది, బ్రీదింగ్కి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇంకోటి ఈ స్మెల్ అనేది గంటన్నర వరకు ఉంటుందండి. సో కంప్లీట్ విండోస్ వేసేసేయాల్సింది వస్తుంది, ఎయిర్ ప్యూరిఫైయర్ ముందు కూర్చోవాల్సింది వస్తుంది, లేకపోతే ఏసీలో కూర్చోవాల్సింది వస్తుంది ఆ గంటన్నరకి. మేము ఇప్పటి వరకు ఒక అపార్ట్మెంట్స్ సెక్రటరీస్ ఇంకా అపార్ట్మెంట్ కమిటీస్ ఒక వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసామండి. దాంట్లో స్మెల్ వచ్చిన వెంటనే మా దగ్గర ఈ స్మెల్ వచ్చింది, మీ దగ్గర ఉందా లేదా అని కనుక్కుంటాం ఫస్ట్. అది కాకుండా వాళ్ళతో కోఆర్డినేట్ చేసి మేము ఆల్రెడీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి అందరూ జాయింట్ సిగ్నేచర్ చేసి ఒక రిక్వెస్ట్ ఒకటి పెట్టాము. సార్ మాకు ఈ ఇబ్బంది అవుతుంది, మీరు సపోర్ట్ చేస్తే ఇది ఆగితే కొంచెం మాకు బాగుంటుంది. ఎందుకంటే మా పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు, మా సీనియర్ సిటిజన్స్ ఎఫెక్ట్ అవుతున్నారు, మాకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పేసి మేము రిక్వెస్ట్ పెట్టాము సార్. ఇప్పుడు వరకు వాళ్ళ దగ్గర నుంచి ఏం రెస్పాన్స్ అయితే రాలేదు. మా రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఈ కెమికల్ స్మెల్ అనేది మా పిల్లలకి, మా జనరేషన్కి చాలా హార్మ్ఫుల్ అండి. ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్స్ ఈ దాంట్లో ఉన్న మెజారిటీ మేము పిల్లల గురించి తీసుకున్నది, సీనియర్ సిటిజన్స్ గురించి తీసుకున్నది. వాళ్ళకే ఈ బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటే మాకు మెడికల్ బిల్స్, మెడికల్ ఎక్స్పెన్సెస్ పెరిగిపోతున్నాయి. పిల్లలకి చదువు ఇంపాక్ట్ అవుతుంది, హెల్త్ ఇంపాక్ట్ అవుతుంది లాంగ్ టర్మ్లో. Government has to first find out where this foul smell and this pollution is coming from. Once they do that, they have to talk to these industries or probably the dump yards or other areas where this pollution and the foul smell is coming from, and shut those places down or shift them to places which are far away from the communities. Over the last 1 month, we have been seeing a lot of pollution with foul smell, which has been spreading all over our community and the nearby areas. We believe that this is more or less industrial pollution, and we want this to be looked after by the authorities so that this can be curbed where it is coming from. And because this is causing a lot of problem to the elderly and the children and people who have the lung problems or bronchitis or asthma. Over the last 1 month, there have been a lot of cases in our society and nearby places. We need the government and the authorities to take it seriously so that people who live in there as citizens, we should get a peaceful and a good environment to live in. దీస్ డేస్ ఇట్ స్టార్టెడ్ కమింగ్ ఇన్ మిడ్ నైట్స్, అంటే నిద్రలో మిడ్ నైట్ 2 AM-కి 3 AM-కి అట్లాంటి కంప్లైంట్స్ ఉన్నాయి. విండో కనుక తీసుకొని పడుకుంటే చిన్నపిల్లలకి ఆ స్మెల్కి
వామిటింగ్ సెన్సేషన్, కొంతమంది ఈవెన్ వామిటింగ్స్ అయ్యాయని కూడా కంప్లైంట్ చేశారు. ఆ స్మెల్ ఎంత పంజెంట్ ఉంటుందంటే విదిన్ మినిట్స్ మొత్తం హౌస్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. యూ హ్యావ్ టు క్లోజ్ విండోస్, డోర్స్, ఎవ్రీథింగ్. సో చాలాసార్లు పీసీబీకి కంప్లైంట్స్ ఇచ్చాము, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్కి. వెన్ ఎవర్ వీ కంప్లైంట్, ఆ టైంలో ఐ థింక్ సంబడి విల్ కమ్ అండ్ చెక్, ఓకే ఈ ఏరియాలో స్మెల్ వస్తుందా లేదా. అప్పుడు ఐ థింక్ విండ్ డైరెక్షన్ ద వేస్ట్ దట్ దే రిలీజ్ అనమాట కంపెనీస్ నుంచి, ఇండస్ట్రీస్ నుంచి. సో అది ఐ థింక్ డైరెక్షన్ మారుస్తారు. సో టెంపరీ రిలీఫ్ వస్తుంది. మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత ద సేమ్ స్టోరీ. లాస్ట్ 3 వీక్స్ అగో మేము చాలా ప్రొటెస్ట్ చేసాము, ఎక్కువ కంప్లైంట్స్ రేస్ చేసాము. సో ఒక 2-3 వీక్స్ గ్యాప్ వచ్చింది. బట్ నిన్న మళ్ళీ కంప్లైంట్స్ స్టార్ట్ అయ్యాయి. నిన్న మళ్ళీ వీ ఎక్స్పీరియన్స్ దట్ స్మెల్. So this has caused a lot of problem to not only people, those who have some existing issues like tuberculosis or some lung disease, asthma, anything like that, but generally also it is not good for anyone, as we know, right? Because air is a minimum basic essentials that we have, like water, other things. It's not good for our children health, right? So next generation, it is very, very dangerous, and it is polluting the entire environment, including the trees, the complete atmosphere. So imagine if we don't have a proper air to breathe, then how can one be healthy? So we have registered these issues with authorities, but there seems to be a lack of willingness to resolve this issue, because there have been calls, they say that we will come over there, but when they call, actually that time there is no smell, probably the plant is switched off, and first of all we don't know it is coming from what sources. Quite possible it is coming through those recent pharmaceuticals establishment which have been done. But other than that, there should be proper awareness. Like other example is that villagers burn this plastic burn, which is very toxic, cancerous. ఆ స్మెల్ వచ్చినప్పుడు అసలు మనకి ఊపిరాడదు. అది నేనైతే ఐఎమ్ యూజువల్లీ వెరీ సెన్సిటివ్. సో 2 నాస్ట్రిల్స్ గట్టిగా పట్టుకోవాలి, అంత ఎక్కువ స్మెల్ వస్తుంది. ఓన్లీ కర్చీఫ్, మాస్క్ పెట్టుకుంటే ఏమీ తగ్గదు, చాలా ఎక్కువ స్మెల్ వస్తుంది అనమాట. తెలిసిపోతుంటుంది అది. యూ కెన్ డిఫరెన్షియేట్ ఇట్ ఫ్రమ్ నార్మల్ సిఏ స్మెల్స్, ఇండస్ట్రియల్ పొల్యూషన్ స్మెల్ అని. సొసైటీ గ్రూప్స్లో తెలిసింది ఏంటంటే పటాన్చెరు వైపు ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా, ఆ ఇండస్ట్రీస్ నుంచి వేస్ట్ వదిలినప్పుడు వస్తుంది. బట్ ఐ థింక్ ఆ వేస్ట్ని దే హ్యావ్ టు రబ్. ఐ డోంట్ నో అబౌట్ కెమికల్ ప్రాసెస్, బట్ సంబడి టోల్డ్ మీ ఆ ప్రాపర్ నార్మ్స్ ఫాలో అవ్వకుండా వేస్ట్ని బయటికి వదలడం వల్ల ఆ స్మెల్ ఎక్కువ వస్తుంది అని. సో ఐ థింక్ పీసీబీ వాళ్ళు దే ఈవెన్ ఐడెంటిఫైడ్ అసలు ఏ ఇండస్ట్రీస్ కూడా దే హ్యావ్ దట్ ఇన్ఫర్మేషన్, వీ డోంట్ హ్యావ్ దట్ ఇన్ఫర్మేషన్. 3 years నుంచి వీ బీన్ ఫైటింగ్. నాట్ ఓన్లీ యాజ్ ఇప్పుడు ఇక్కడ సొసైటీస్లో, ఈ సొసైటీలో సైబర్ జోన్లో కొంతమందిమి, అట్లా చాలా సొసైటీస్ నుంచి. ఇదేమి ఒక సొసైటీ ప్రాబ్లం ఆర్ ఒక ఏరియా ప్రాబ్లం కాదు. మియాపూర్, గచ్చిబౌలి, బాచుపల్లి, ఇక్కడ నల్లగండ్ల, తెల్లాపూర్ అందరూ కంప్లైంట్ చేస్తారు. దేర్ ఇస్ అ కామన్ గ్రూప్ ఆల్సో, అందరూ యాక్టివ్ మెంబర్స్ అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చారు. సో ఇది known problem to PCB also. I think they know the root cause of it, but they're not taking the permanent or serious actions to permanently resolve this problem. ఈ ఫ్యాక్టరీస్ని పంపించాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళు కాస్ట్ కట్టింగ్ కానీ ఏదో రీజన్కి వాళ్ళు ఫాలో అవ్వాల్సిన ప్రాసెస్ ఫాలో అవ్వట్లేదు. కాబట్టి ఆ యాక్షన్ అంటే వాళ్ళని రెగ్యులర్గా ఆడిట్ చేసి, వాళ్ళు ఎప్పుడైతే ఈ ఇండస్ట్రీ నుంచి వస్తుంది అని ఐడెంటిఫై చేశారో అప్పుడు ఆ ఇండస్ట్రీస్ని కొన్ని రోజులు షట్ డౌన్ చేయడం, అట్లాంటి సీరియస్ యాక్షన్స్ ఏమన్నా తీసుకొని ఉండొచ్చు. బట్ ఐ డోంట్ నో ద రీజన్ ఎందుకు చేయట్లేదు అంటే, ఐ డోంట్ నో ఏమి ఇన్ఫ్లుయెన్షియల్ పవర్స్ ఉన్నాయో బిహైండ్ దట్ నాకు తెలియదు కదా. బట్ దే షుడ్ టేక్ సీరియస్ యాక్షన్స్. ఇది ఐ థింక్ ట్విట్టర్లో కానీ సోషల్ ఫోరమ్స్లో కూడా చాలాసార్లు ఈ ఇష్యూ రేస్ చేశారు. చాలామంది ఎన్వైరన్మెంటలిస్ట్ కూడా చాలాసార్లు రేస్ చేశారు. మేము కంప్లైంట్ చేసినప్పుడు వాళ్ళు ఏదో ఇప్పుడే విషయం తెలిసింది అన్నట్లు సర్ప్రైజ్ బిహేవ్ చేస్తారు ఒక్కొక్కసారి. మేము మా రిప్రజెంటేటివ్ని పంపిస్తాము, చూస్తారు అని చెప్పి వచ్చి ఆ ఏరియాలో ఇమీడియట్గా అయితే రెస్పాండ్ అవుతారు. ఒక నంబర్ ఉంది వాళ్ళ నంబరు, ఓకే, హెల్ప్ డెస్క్ నెంబర్ లాగా. సో ఇమీడియట్గా అయితే అప్పటికప్పుడు టెంపరీ రిలీఫ్ అయితే ఇస్తారు. బట్ పర్మనెంట్ యాక్షన్ ఐ డోంట్ నో వై దే ఆర్ నాట్ టేకింగ్. వాట్ ఈస్ స్టాపింగ్ దెమ్ టు టేక్ పర్మనెంట్ యాక్షన్ ఐ డోంట్ నో.